ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 28 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? వ్యాఖ్యానాంశం యెహోవా బాహువు. వ్యాఖ్యానాంశం యెహోవా బాహువు. వ్యాఖ్యానం: ఆది కాండంలో మనిషితో దేవునికి ఉన్న సంబంధం వివరించి ఉంది. దేవుని యందలి విశ్వాసం ద్వారా మనిషి దేవుని జీవం సంపాదించుకుంటున్నాడు. నిర్గమాకాండంలో దేవుని నీతి, ఆయన ప్రభుత్వం వివరించి ఉన్నాయి. మనిషి విశ్వాసం, విధేయత, ఆరాధనల ద్వారా వ్యక్తం చేయబడుతోంది. మనిషి విధేయుడై తనను తాను సమర్పించుకొని ఆరాధనల్లో ఆయనను సమీపించాలంటే ముందుగా అతడు విమోచింపబడి దేవుని శక్తి పొందాలి. విమోచింపబడకుండా ఏ జాతి సేవను కూడా దేవుడు ఆమోదించాడు. నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తన బాహువు చాచి ఐగుప్తు వారి మీద గొప్ప తీర్పులు తీర్చి తన ప్రజలను విడిపించినట్టుగా చూస్తున్నాం. ఈ చాచిన బాహువు ఇశ్రాయేలు రక్షకుడైన ఇమ్మానుయేలుదే. తరువాతి కాలంలో యెషయా ప్రవక్త ప్రవచనమే నేటి మన ధ్యాన వచనం. వాగ్దాన దేశం తమ స్వంత బలం వల్ల కానీ ఖడ్గం వల్ల కానీ స్వాధీనం కాలేదు. కీర్తనల గ్రంథం 44వ కీర్తన 3వ వచనంలో వారు తమ ఖడ్గం చేత దేశాన్ని స్వాధీనపరచుకోలేదు. వారి బాహువు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం చేకూర్చెను అని వ్రాయబడి ఉంది. గతంలో ఎప్పుడో దేవుడు విడిపించాడు, కానీ ఇప్పుడైతే మేము కష్టాల్లో మునిగి ఉన్నామంటూ గిద్యోను ఆక్రోశించాడు. చూడండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 13వ వచనం. అయితే గిద్యోను సందేహానికి జవాబుగా యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-16 వచనాల్లో ఇవ్వబడి ఉంది. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు అని. ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను అని రక్షణ కలుగజేసింది. మరియు ఆయన బాహుబలంలో ఆనందించెను అని లోకాసు వార్త 1వ అధ్యాయం 51వ వచనంలో చూస్తున్నాం. ఆయన బాహువు పరిపాలన చేస్తుంది అని యెషయా 40:10లో చూస్తున్నాం. 63వ అధ్యాయం 12వ వచనంలో నడిపిస్తుందని చూస్తున్నాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 16వ వచనంలో కాపాడుతుంది అని చూస్తున్నాం. ఆయన మనలను కనికరించి ఉదయకాలమున బాహువుగాను ఆపత్కాలమున రక్షణాధారంగాను ఉండును అని యెషయా గ్రంథమే 33వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాం. ప్రియ సహోదర సహోదరి, యెహోవా బాహువు 2000 సంవత్సరాల నాడు సెలువులో చాచి నిన్ను నన్ను రక్షించటానికి మేగులతో కొట్టబడి తన పవిత్ర రక్తాన్ని చిందించాడు. ఆయన బాహువు పాపం నుండి నిన్ను విడిపించే శక్తి గలది. చాచిన బాహువుల్లోకి ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయనను ఆశ్రయించిన వారికి ఆత్మరక్షణ, విశ్రాంతి, పరలోక శాంతి లభిస్తుంది. శుభములతో వందనాలు.